మన ముచ్చట్లు స్టార్ట్ చేద్దామా? చట్పట్ ముచ్చట్లు. ముందు చూడురి ముఖ్యాంశాలు. తాగే నీళ్ల కోసం పాదయాత్ర, ఎప్పటికి తప్పట్లే ఈ జీవన యాత్ర. మరో 2 దినాలు వర్షాలు, మనకు తప్పదు ఈ కోసలు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి గుడ్ బై, కాంగ్రెస్ పార్టీకి కూడా బై బై. కాలిపోయింది బట్టల షాపు, ఇప్పుడు ఎట్లా బతికేది బాపు? ఇక నీళ్ళ కోసం మా ఆడోళ్ళు చాలా కష్టాలు పడుతుంటారు, కానీ ఏం చేస్తాం? ఏంటి ఈ రోజుల్లో నీళ్ళ కోసం ఎందుకు కష్టపడమని అంటారేమో. ఇదిగో ఆడ చూడు, మీకే తెలుస్తుంది. ఇప్పటికీ మన వచ్చే ఆగస్టు 15 వస్తే మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు సిద్ధించింది, స్వాతంత్రం సిద్ధించి. కానీ కొన్ని ప్రాంతాలలో కష్టాలు అయితే తీర్తలేవు, అభివృద్ధి అయితే జరుగుతలేదు. ఏజెన్సీల దుస్థితి అయితే మరీ అద్మానం అయిపోయింది. నీటి సౌకర్యం లేకనైతే ఏజెన్సీ ప్రాంతాలు అయితే అల్లాడిపోతున్నాయి. గుక్కెడు నీటి కోసం గిరిజన మహిళలు పాదయాత్రలే చేయాల్సి వస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్తేనే కానీ మంచినీరు దొరకని పరిస్థితి కూడా, అది కూడా అరకొరగా దొరికే నీటితోనే కాలం వేయాల్సిన దుస్థితి అయితే నెలకొంది. మరి అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ శివారు జుజులబంద కొందతెగ ఆదివాసీ గిరిజన గ్రామంలో 170 మంది జనాభా నివసిస్తారట. మరి వీరికి సరైన నీటి వసతి లేక నానా అగచాట్లు అయితే పడుతున్నారట. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు పోయినా ఈ గ్రామంలో అయితే అసలు అభివృద్ధి జరుగుతలేదు. త్రాగునీటి కోసం చాపరాయి మీద వెళ్తేనే కానీ ఫలితం అయితే దక్కదట. మరి కానీ పడుతున్న వర్షాల కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారడంతో మహిళలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి వేడుకుంటారు. కానీ ఏందుల్లా ఇది? చిన్నపిల్లలు ఉండే దగ్గర, మహిళలు ఉండే దగ్గర మంచినీటి కోసం ఈ కష్టం ఏంది? జన సర్కారు వాళ్ళు ఈ ముచ్చట చూసి ఓ నజరేసి ఆ సమస్య పరిష్కరించే విధంగా చూడండి. జ్వరం జబ్బు మాకు వచ్చింది. గజల బంద గర్మంకి నీళ్ళలేదు, పాలేదు. ఇంత ఘాటి మీద పిల్లలు వీధలకి జ్వరమి. ఏం పేరు నీ పేరు? అంత లక్ష్మి. ఎవరు? గజల బంద. గ్రామానికి నీళ్ళు ఇప్పించాలి, గ్రామానికి నీళ్ళు ఇప్పించాలి, గ్రామానికి నీళ్ళు ఇప్పించాలి, గ్రామానికి నీళ్ళు. అమ్మయ్య, మా తమ్ముడు చాలా దినాల తర్వాత ఆఫీస్కి వచ్చిండు. గొంతు బాలేదని నాతో సేవలన్నీ చేపించుకున్నాడు. ఎలా ఆఫీస్కి వచ్చిండు? మరి పోరుడు ఆడున్నాడో చూద్దాం పారి. ఒరే పోరడా, ఏమైందిరా గట్ల తల మీద సున్ని కప్పుకొని ఏడుస్తున్నావు? నీతో మాట్లాడను నేను, నీతో కచ్చి. ఇప్పుడు ఏమైంది ఏడుస్తున్నావు తమ్మి? గొంతు మంచిగా అయింది కదా, ఇంకెందుకు ఏడుస్తున్నావు? పొద్దుగాల వద్దంటే కషాయం తాగిచ్చినావు, అది ఏం మంచిగా లేదు, చేదుగుంది. అది తాగినందుకే కదరా నీ గొంతు నొప్పి తగ్గింది. నువ్వు రాక్షసివి, నువ్వు శాడిస్ట్ లా నన్ను పీడిస్తున్నావు. ఒరే గిట్లంట వేంద్రా, మొన్న నీ గొంతు బాలేకపోతే ఎంత బాధపడ్డా, ఎన్ని సేవలు చేసినా అన్ని మర్చిపోయి నాన్న తిడుతున్నావా? చీపురి కట్టె మొహం దానా, గయ్యాలి గొంతు దానా, ఆ కషాయం నువ్వు తాగుంటే నీకు తెలిసేది. ఒరే నీకు తిట్లు ఎక్కువైతున్నాయి. ఆడికి వచ్చి నాకు ఈసారి కషాయం కాదురా కారం పొడి తినిపిస్తా. వద్దులే అక్క, మళ్ళీ నువ్వు అన్నంత పని చేస్తావు. ఇక నేనేం మాట్లాడను, నేను పోతలే. యాడికి నువ్వు పోయేది? మునుగోడు పోతా అన్నావు కదా, పోయినవా? వెళ్ళానక్క. మునుగోడు ఎమ్మెల్యే పదవికంట బాయ్ బాయ్ చెప్పేసిందంట. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ అయితే ఇవాళ పొద్దుగాలే స్పీకర్ సార్ని కలిసి రాజీనామా పత్రం ఇచ్చిండంట. ఓ గట్లనా తమ్మి, మరి ఎలక్షన్స్ అన్నాడు? ఇక ఆ ముచ్చటైతే నాకు తెలియదు, ఎప్పుడు పెడతారో ఏమో, నాకేం ఎరక. సరే గాని ఈ రాజకీయాలంటే రాజీనామాలు, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి, ఈ పార్టీ నుండి ఆ పార్టీకి దుంకుడు అయితే మామూలే గాని మిగతా ముచ్చట్లు చూద్దాం. ఇక ఇంకో 2 దినాలు వర్షం ఉందట, మరి కొంచెం జాగ్రత్తగా ఉండురి. ఇక ఇక్కడ మన వాతావరణం గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకసారి ఏమో మోస్తారు వర్షాలు కురుస్తాయి, ఒకసారి ఏమో భారీ వర్షాలే కురుస్తున్నాయి. ఇక చూసుకుంటే ఒకసారి చలి పెడుతుంది, ఒకసారి వాన కుడుతుంది. రోజులనే 3 కాలాలు ఉన్నాయి, అన్ని రోజులనే ఇల్లదీయాల్సి వస్తుంది. ఇక బంగాళాఖాతంలో అయితే అల్పపీడనం అయితే కొనసాగుతుందంట. ఒడిశా వెస్ట్ బెంగాల్ తీరాలకు ఆనుకొని అల్పపీడనం అయితే కేంద్రీకృతమై ఉందట. మరి మరో 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం కూడా ఉందట. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం అయితే ఆవరించుందట. మరి అల్పపీడనం ప్రభావంతో
ఏపీలో 10 చోట్ల వర్షాలు కురుస్తున్నాయట. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కూడా ఉందట. మరి తీరాల్లో బలమైన గాలులు వీచనుండడంతో మత్స్యకారుల చేపలు వేయడం వెళ్ళరాదని చెప్పేసి విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అయితే సూచించినట్టుగా. ఏపీ విషయం మాట్లాడుకున్నాం కానీ మన తెలంగాణలో కూడా చూస్తే అప్పుడప్పుడు మోస్తారు వర్షాలు పడుతున్నాయి, అప్పుడప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి. ఎప్పుడైనా కొడుతుంది, ఎప్పుడు వర్షాలు పడతాయి అనేది కూడా అర్థం కావట్లేదు. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలని మన జాగ్రత్తలో ఉంటేగా మంచిది. ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పిండట మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్. అసలు మునుగోడులో ఏం జరుగుతుంది అంటారు? ఈ మధ్య రాజకీయాలలో జరుగుతున్న ముచ్చట్లు చూసుకుంటే మన రాజకీయాలలో పెద్ద సంచలనాలే జరుగుతున్నాయి. ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పిండు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్. సోమవారం ఉదయం స్పీకర్ను కలిసి తన రాజీనామా లేఖను కూడా సమర్పించాడు. మరి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ సమర్పించాడు. దీనికి ముందు అసెంబ్లీ రోడ్లోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి అయితే నివాళులు అర్పించినట్ట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేసినట్ట. మరి తెలంగాణలో అరాచక పాలన సాగుతుందని చెప్పేసి మండుబడ్డాడట. తెలంగాణ సమాజం ఆకలైనా సహిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని వదిలిపెట్టదని చెప్పేసి అన్నాడంట. మరి కేసీఆర్ చేతిలో ఆత్మగౌరవం బందీ అయిందని చెప్పేసి కోమటిరెడ్డి అయితే విమర్శించినట్ట. మునుగోడు ప్రజలు తెలంగాణ సమాజం కోసం తన పదవిని త్యాగం చేస్తున్నట్లయితే చెప్పినట. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నాడట. తనకు స్వార్థం ఉంటే ఉప ఎన్నిక కోరుకోరని రాజీనామా అనంతరమే మునుగోడు ఉప ఎన్నిక ప్రజలు మాట్లాడుకుంటున్నారు అన్నట. మరి రాజీనామా అనగానే కొత్త గట్టుపల్లి మండలం వచ్చిందన్నారు. మరి ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే మునుగోడుల రాజకీయ పరిస్థితి అయితే మరీ అద్దుమానంగా ఉంది. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు ఏ అభివృద్ధి జరగలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఏమో నిధులు ఇస్తలేరు, అందుకే నేను విసిగి చెందిపోయి ఈ పదవికి రాజీనామా చెప్పినా అని చెప్పేసి ఏమో ఆయన అంటున్నారు. ఇప్పుడు అక్కడ మునుగోడులో మనం చూసుకున్నట్లయితే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కలిసి హోరాహోరుగా ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నాయి. మరి ఒక విషయం మనం మాట్లాడుకున్నట్లయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తెలంగాణ రాజకీయాలలో మాత్రం ఒక చరిత్రగా మిగిలిపోతుంది. ఇక కనిపిస్తలేరు, కొంచెం వెనక్కి జరగండి. నా ఈ సెల్ ఫోన్ ఎవరిది? జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ 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 తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. ఓకే ఓకే అన్నా పెట్టేనా పడుకుంటే లేస్తే మన ప్రభుత్వానికి, ప్రభుత్వంలో పెద్దలకు, మన ముఖ్యమంత్రి గారికి మునుగోడు ప్రజలు గుర్తు రావాలి. ఎందుకంటే 3.5 సంవత్సరాలుగా నేను ఎన్నో సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడినా సరే ఏ ఒక్కరోజు పట్టించుకోకుండా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే అంటే గెలిపించిన పాపం మునుగోడు ప్రజలు ఏమైనా తప్పు చేసిందా అని అడుగుతున్న ప్రభుత్వాన్ని. సమస్యల గురించి అపాయింట్మెంట్ కూడా అడిగితే ఇవ్వని ముఖ్యమంత్రి. ఒకరోజు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఛాంబర్కి పోతే గంట సేపు నేను ఆయన రూమ్ బయట వెయిట్ చేసిన. వాళ్ళ అటెండర్లు వచ్చి నాకు బాధ అనిపిస్తుంది సార్ మిమ్మల్ని చూస్తే, ఇప్పటికి 3 సార్లు స్లిప్ పంపించాము, ఒక 5 నిమిషాలు మాట్లాడతా, పోలీసులను పెట్టి మా కృష్ణరాంపల్లి, మా చెర్లగూడెం రిజర్వాయర్లో కూలీ వసతుల్ని పోలీసులను పెట్టి పని చేపిస్తుంటూ కాంట్రాక్టర్కి అనుకున్నదా అంటే కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎన్నో సందర్భాల్లో అవమానాలు భరించిన మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం ఎన్నో ఆశలతోటి వాళ్ళని గెలిపిస్తే ప్రధాన సమస్యల గురించి మాట్లాడదామని ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈరోజు ఉప ఎన్నిక వస్తుందంటే మునుగోడు గురించి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకు వస్తుంది, ఎవరి కోసం వస్తుంది, ఎంతమంది నా మీద అపనిందలు వేసినా తెలంగాణ సమాజం మొత్తానికి కూడా ఒకటే మాట చెప్తున్నా,
స్వార్థం ఉన్న వ్యక్తి, పదవుల కోసమో డబ్బు కోసం పనిచేసే వ్యక్తి ఉప ఎన్నిక కోరుకోడు. స్వార్థం కోసం పార్టీలు మారుతాడు, పదవుల కోసం పార్టీలు మారుతారు. కానీ నేను ఈరోజు నా మునుగోడు ప్రజల్ని అడుగడుగునా నా మునుగోడు ప్రజల్ని అవమానిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా మునుగోడు ప్రజల మీద ఉన్న నమ్మకంతో, విశ్వాసంతో నేను రాజీనామా చేసి మునుగోడు ప్రజల తీర్పు కోరుతున్నా. నిజంగా స్వార్థం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా, నేను ఓడిపోయినా బాధపడలేదు. ఎందుకంటే ఒక ఉద్యమం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిండు. మా పార్టీ ఓడిపోయినా, మేము ఓడిపోయినా బాధపడలేదు. ఒక ఉద్యమకారుడు ముఖ్యమంత్రి అయితే, దళితుని ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తి చేయకున్నా కనీసం ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నాం. 8.5 ఏళ్లుగా ఆత్మగౌరవం, కనీసం అపాయింట్మెంట్, ప్రజా సమస్యల గురించి మాట్లాడదామన్నా ఇది దేశంలో ఎక్కడా లేదు. ప్రాజెక్టులు కట్టవద్దని ఎవరు చెప్పలేదు. కానీ అనవసరంగా రీడిజైన్ పేరు మీద కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రాణహిత పేరుని తీసి కాళేశ్వరం కట్టి లక్షల కోట్ల అప్పులు చేసి అదే కాళేశ్వరం ఇప్పుడు నీళ్ళలో మునిగిపోయింది. ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, రైతులకు న్యాయం చేయమని అడుగుతున్నాం. రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోమంటున్నాం. ₹1,00,000 రుణమాఫీ చేస్తామని రెండోసారి చెప్పి ఈ రోజు వరకు రుణమాఫీ జరగలేదు. పాపం బట్టల షాప్ అయితే మొత్తం కాలిపోయిందట్టులా. ఇక ఎక్కడో చూద్దాం పారి. ఏందులా ఇది ఎక్కడ చూసినా ఫైర్ యాక్సిడెంట్లు, అగ్ని ప్రమాదాలు ఒకటే జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుందో, అగ్నిదేవుడు జర మన మీద కోపం మీద ఉన్నాడో ఏం పాడో కానీ హైదరాబాద్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్ అయితే హజీబ్ బట్టల షాప్లో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగిందటుల్లా. మరి ఈ ప్రమాదంలో షాప్లోని బట్టలు అయితే పూర్తిగా కాలైతే బూడిదైపోయినట్టుల్లా. బట్టల షాప్లో జరిగిన అగ్ని ప్రమాదంతో పక్క షాప్లో కూడా మంటలు వ్యాపించినాయట. అగ్నిమాపక సిబ్బంది 2 గంటలు శ్రమించిన అనంతరం మంటలు అయితే అదుపులోకి అయితే తీసుకొచ్చారు. మరి దీంతో లక్షల ఆస్తి నష్టం అయితే జరిగిందని షాప్ నిర్వాహకులు తెలిపిల్లట. మరి అసలు ఎందుకు జరిగింది ఈ ప్రమాదం అనేది అయితే ఇంకా కానరాలేదట. మరి కానరాడానికి పోలీసులు ఏం చేస్తారు, నా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారట. చూడాలి ఈ అగ్ని ప్రమాదం అసలు ఎందుకు జరిగింది, ఎందుకు జరుగుతున్నాయి అనేది ఇంకా ముందు చూద్దాం పోలీసులు చెప్పే లెక్కల్ని బట్టి. आज हाफिज बाबा नगर जो उमर होटल से जो अंदर एक रोड आती है, जो बड़ी मार्केट है, यहाँ पर सास डिज़ाइनर बोल के एक बहुत बड़ी कपड़े की शॉप थी, जो बाबा नगर की मैं कह सकता हूँ कि बहुत
बड़े पैमाने पे जहाँ पर कपड़े का कारोबार होता था। आज सुबह हबीब मिल्लत अकबरुद्दीन अवैसी साहब और असदुद्दीन अवैसी साहब को ये इत्तला मिली कि बाबा नगर में ये शॉप पे जो है ना शॉर्ट सर्किट हुआ और जिसकी वजह से यहाँ पर छोटा सा शॉर्ट सर्किट हुआ। फर्स्ट एक 11 kV का वायर है जो इलेक्ट्रिकल डिपार्टमेंट का है। पब्लिक से ये इत्तला मिल रही है कि वो वायर टूटने के बाद में एक ऑटो पे गिरा, उसके बाद में जो है ना इस शॉप के बोर्ड को आंच लगी। और जैसे ही मुझे भी इत्तला मिली, ये वाक़या जो है ना 7:30 को हुआ और हमने 15-20 मिनट में मैं भी यहाँ पर आया, आके फायर स्टेशन के गाड़ियों को और GHMC के DRF की टीम को, सारे अमला को यहाँ पर बुलाकर हमने बहुत मेहनत से आग को तो बुझा लिया। लेकिन मेरा ये कहना ये है कि ये बाबा नगर की अच्छी बड़ी दुकान थी। ये कहना कि शायद यहाँ पर लाखों का नहीं करोड़ों का नुकसान हुआ है। ये शॉप के जो भी ओनर है, मोहम्मद बोल के जो शॉप ओनर है, उन्हें अभी यहाँ पर नहीं है। लेकिन मैंने जो जायज़ा लिया है, ये एक बहुत बड़ी कपड़े की दुकान थी और लाखों तो नहीं बोल सकते, क़रीब जो है ना अंदाज़ा मैं नहीं बता सकता हूँ क्योंकि करोड़ों में हुआ होगा नुकसान। तो मैं इलेक्ट्रिकल डिपार्टमेंट को हमने यहाँ पर बुलाया है कि ये वाक़े की तहक़ीक़ात करने के लिए, क्योंकि जो मुझे मालूम हो रहा है कि यहाँ पर 11 kV का वायर पहले टूटा, वायर टूटने के बाद में एक ऑटो पे गिरा, ऑटो पे गिरने के बाद एक बोर्ड को आंच लगी, बोर्ड को आंच लगने के बाद में हल्लू हल्लू जैसा पब्लिक आई, कोशिश करी पब्लिक भी बुझाने के लिए, लेकिन आग धीरे धीरे इतनी स्पीड हो गई कि शॉप को जितना टोटल उसके अंदर जितना माल है उसमें से पूरा टोटली 1% भी माल यहाँ पर नहीं बचा। वो बेचारों को अल्लाह खैर करे, उनको हिम्मत दे, उनकी फैमिली को हिम्मत दे, क्योंकि जितना भी माल था टोटली नुकसान हो चुका है। और हम इंशाल्लाह मैं सदर मजलिस बैरिस्टर असदुद्दीन अवैसी साहब से और अकबरुद्दीन अवैसी साहब से भी ये कहूँगा, जाके साहब को पूरी रिपोर्ट दूंगा और हम जितना हो सका मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से, मंडल से हो या डिपार्टमेंट से हो, इनकी क्या मदद कर सकते हैं, हम इनको क्या ताउन दिला सकते हैं गवर्नमेंट की जानिब से, हम पूरी कोशिश करेंगे। और मैं अब वक्तिया हमने यहाँ पर जितनी भी आग है उसको काबू पा लिया है। अब फिलवक्त आग पूरी बुझ गई है। కొన్ని దినాలుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే వాగులు, వంకలు, చెరువులు, నదులు ఉప్పొంగుతున్నాయి. మరి ఇట్లాంటి గడియల్లో కుట్టుకపోతే ఇక మన తెలంగాణ ఏపీలలో చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక భారీ వర్షాలు కురిసే సమయంలో అయితే భారీగా హెచ్చరికలు అయితే జారీ చేస్తారు మన ప్రభుత్వము, మన అధికారులు. కానీ మన లాంటి జనాలు ఏం చేస్తారంటే ఏ హెచ్చరికలు ఇక పట్టించుకోకుండా ఉంటాం కదా. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే వాగులు, వంకలు, చెరువులు అయితే ఇక ఉప్పొంగే పోతున్నాయట. మరి నంద్యాల జిల్లా పాణ్యం మండలం రాయపాడు నుంచి గగ్గటూరు బ్రిడ్జ్ దాటుతున్న క్రమంలో కారట వాగులనే కొట్టుకుపోయిందట. మరి కర్నూలు నగరానికి చెందిన 4 మిత్రులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కోసం కార్లు అయితే పోతాలట. మరి వాగు దాటున్న క్రమంలో పాపం కారు కొట్టుకపోవడంతో స్థానికులు గమనించి 4 రక్షించే ప్రయత్నం అయితే చేసిల్లట. మరి కారును గమనించి అద్దాలు బలగొట్టి 4 బయటకు తీసేలోపు ఒకరు అప్పటికే పాపం మరణించినట్టుల్లా. పాపం తీర్థయాత్రలకు పోయి రావడమే వాళ్ళు చేసిన తప్పు కావచ్చు. ఇక్కడ కర్నూలు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడ చూసినా వాగులు, వంకలు నిండు కుండలు అయితే ప్రవహిస్తున్నాయట. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీసులు సూచిస్తున్నారట. అక్కడ హెచ్చరికలు పెట్టినా సరే మాకేం కాదు, మేము దాటుతాము, మేము చేస్తామని అంటే మాత్రం ప్రాణాలు మీదికి తెచ్చుకున్నట్టే అని చెప్పేసి అంటారట. మరి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వాగులను ఎట్టి పరిస్థితులు దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తారు. జనాభా ఇదంతా హెచ్చరికలు మన కోసమే, మనం జర విందాం. ఇప్పటికైతే నేను ఉంటున్నా.
ఇవాళ ముచ్చట్లయితే ఇక మరికొన్ని ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరికీ సెలవు.